జీవితంలో నాకు ఉపయోగపడింది, నీకు ఉపయోగపడేది ఒకటి చెప్తాను, గుర్తుంచుకో. ఇఫ్ యూ డోంట్ బిల్డ్ యువర్ డ్రీమ్స్, సమ్వన్ విల్ హైర్ యూ టు బిల్డ్ దేర్ డ్రీమ్స్. అంటే మన కళల కోసం మనం కష్టపడకపోతే ఎవరి కళల కోసమో కష్టపడాల్సి వస్తుందని దాని. ఒకటవ ప్రశ్న, క్రింది ఎముకలలో ఏది అక్ష సంబంధ అస్థిపంజరంలో భాగం? క్రింది ఎముకలలో ఏది అక్ష సంబంధ అస్థిపంజరంలో భాగం? ఏ తొడ ఎముక, బి హోమరస్, సి వెన్నుపూస, డి టిబియా. క్రింది ఎముకలలో ఏది అక్ష సంబంధ అస్థిపంజరంలో భాగం? ఆన్సర్ సి వెన్నుపూస. రెండవ ప్రశ్న, రెగ్యులర్ కార్డియోవాస్కులర్ శిక్షణ ఫలితాలు. రెగ్యులర్ కార్డియోవాస్కులర్ శిక్షణ ఫలితాలు. ఏ కండరాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది, బి రక్త నాళాల స్థితి స్థాపకత పెరుగుతుంది, సి తగ్గిన కేశనాళిక సాంద్రత, డి రక్తం గట్టిపడడం. రెగ్యులర్ కార్డియోవాస్కులర్ శిక్షణ ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఆన్సర్ బి రక్తనాళాల స్థితి స్థాపకత పెరుగుతుంది. మూడవ ప్రశ్న, థైరాయిడ్ గ్రంథి ఏ ఇతర గ్రంథితో సన్నిహితంగా పనిచేస్తుంది? థైరాయిడ్ గ్రంథి ఏ ఇతర గ్రంథితో సన్నిహితంగా పనిచేస్తుంది? ఏ ప్యాంక్రియాస్, బి పిట్యూటరీ గ్రంథి, సి ఎడ్రినల్ గ్రంథి, డి పారాథైరాయిడ్ గ్రంథి. పారాథైరాయిడ్ గ్రంథి. థైరాయిడ్ గ్రంథి ఏ ఇతర గ్రంథితో సన్నిహితంగా పనిచేస్తుంది? ఆన్సర్ బి పిట్యూటరీ గ్రంథి. నాలుగవ ప్రశ్న, మానవ వెన్నెముకలో ఎన్ని గర్భాశయ వెన్నుపూసలు ఉన్నాయి? మానవ వెన్నెముకలో ఎన్ని గర్భాశయ వెన్నుపూసలు ఉన్నాయి? ఏ 5, బి 7, సి 12, డి 10. మానవ వెన్నెముకలో ఎన్ని గర్భాశయ వెన్నుపూసలు ఉన్నాయి? ఆన్సర్ బి 7. ఐదవ ప్రశ్న, లాక్టిక్ యాసిడ్ ఏర్పడడం వల్ల ఏ రకమైన కండరాల అలసట ఏర్పడుతుంది? లాక్టిక్ యాసిడ్ ఏర్పడడం వల్ల ఏ రకమైన కండరాల అలసట ఏర్పడుతుంది? ఏ కేంద్ర అలసట, బి పరిధీయ అలసట, సి సంకోచ అలసట, డి జీవక్రియ అలసట. లాక్టిక్ యాసిడ్ ఏర్పడడం వల్ల ఏ రకమైన కండరాల అలసట ఏర్పడుతుంది? ఆన్సర్ డి జీవక్రియ అలసట. ఆరవ ప్రశ్న, కిన్సియాలజీలో డైనమిక్ స్టెబిలిటీ అనే పదం దేన్ని సూచిస్తుంది? కిన్సియాలజీలో డైనమిక్ స్టెబిలిటీ అనే పదం దేన్ని సూచిస్తుంది? ఏ నిశ్చలంగా ఉన్నప్పుడు సమతుల్యను కాపాడుకునే సామర్థ్యం, బి కదలిక సమయంలో ఉమ్మడి స్థిరత్వాన్ని కొనసాగించే సామర్థ్యం, సి విశ్రాంతి సమయంలో గాయం నిరోధించే సామర్థ్యం, డి గరిష్ట కండరాల హైపర్ట్రోఫీ సాధించగల సామర్థ్యం. కిన్సియాలజీలో డైనమిక్ స్టెబిలిటీ అనే పదం దేన్ని సూచిస్తుంది? కిన్సియాలజీలో డైనమిక్ స్టెబిలిటీ అనే పదం దేన్ని సూచిస్తుంది అంటే ఆన్సర్ బి కదలిక సమయంలో ఉమ్మడి స్థిరత్వాన్ని కొనసాగించే సామర్థ్యం.
7వ ప్రశ్న, హైజీన్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? హైజీన్ అనే పదం ఏ భాష నుండి ఉద్భవించింది? ఏ లాటిన్, బి ఫ్రాన్స్, సి ఆఫ్రికా, డి గ్రీకు. హైజీన్ అనే పదం ఏ భాష నుండి ఉద్భవించింది? ఆన్సర్ హైజీన్ అనే పదం ఏ భాష నుండి ఉద్భవించిందంటే ఆన్సర్ డి గ్రీకు. 8వ ప్రశ్న, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పడిన సంవత్సరం. WHO ఎప్పుడు ఏర్పడింది? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడు ఏర్పడిన సంవత్సరం? ఏ 1951, బి 1950, సి 1949, డి 1948. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పడిన సంవత్సరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పడిన సంవత్సరం ఆన్సర్ డి 1948. 9వ ప్రశ్న, 7 సంవత్సరాల పిల్లలకు మధ్యాహ్న భోజనం అయిన తర్వాత ఎంత నిద్ర అవసరం? 7 సంవత్సరాలు ఉన్న పిల్లలకు మధ్యాహ్న భోజనం అయిన తర్వాత ఎంత నిద్ర అవసరం? ఏ 50 నిమిషాలు, బి 40 నిమిషాలు, సి 60 నిమిషాలు, డి 1 గంట. 7 సంవత్సరాల పిల్లలకు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఎంత నిద్ర అవసరం అంటే ఆన్సర్ బి 40 నిమిషాలు. 10వ ప్రశ్న, క్రింది వాటిలో మధుమేహం యొక్క సాధారణ సమస్య ఏది? క్రింది వాటిలో మధుమేహం యొక్క సాధారణ సమస్య ఏది? ఏ లివర్ ఫెయిల్యూర్, బి కిడ్నీ డ్యామేజ్, సి బోన్ ఫ్రాక్చర్డ్, డి స్కిన్ ఇన్ఫెక్షన్లు. క్రింది వాటిలో మధుమేహం యొక్క సాధారణ సమస్య ఏది? మధుమేహం వల్ల సాధారణ సమస్య ఏదంటే ఆన్సర్ బి కిడ్నీ డ్యామేజ్. 11వ ప్రశ్న, క్రింది వాటిలో వైరల్ హెమరేజ్కి జ్వరం ఏది? క్రింది వాటిలో వైరల్ హెమరేజ్ జ్వరం ఏది? క్రింది వాటిలో వైరల్ హెమరేజ్ జ్వరం ఏది? ఏ క్షయవ్యాధి, బి మలేరియా, సి ఎబోలా, డి టైఫాయిడ్. క్రింది వాటిలో వైరల్ హెమరేజ్ జ్వరం ఏది? ఆన్సర్ సి ఎబోలా. 12వ ప్రశ్న, హఠయోగంలో హఠ అంటే ఏమిటి? హఠయోగాలో హఠ అంటే ఏమిటి? ఏ యూనియన్, బి బలవంతంగా, సి బ్యాలెన్స్, డి బ్రీత్. హఠయోగంలో హఠ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ బి బలవంతం. 13వ ప్రశ్న, భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఏ 1995, బి 2005, సి 1985, డి 2015. భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఏ 1995. 14వ ప్రశ్న, హంటర్ కమిషన్ యొక్క ప్రాథమిక దృష్టి ఏమిటి? హంటర్ కమిషన్ యొక్క ప్రాథమిక దృష్టి ఏ రాజకీయ సంస్కరణలు, బి ప్రాథమిక మరియు మాధ్యమిక విద్య, సి ఉన్నత విద్య, డి న్యాయ పరిపాలన. హంటర్ కమిషన్ యొక్క ప్రాథమిక దృష్టి ఏమిటి? హంటర్ కమిషన్ యొక్క ప్రాథమిక దృష్టి ఏమిటి? ఆన్సర్ బి ప్రాథమిక మరియు మాధ్యమిక విద్య. 15వ ప్రశ్న, ఉత్తరాఖండ్లో జరగనున్న
2025 జాతీయ క్రీడల థీమ్ ఏమిటి? ఉత్తరాఖండ్లో జరగనున్న 2025 జాతీయ క్రీడల థీమ్ ఏమిటి? ఏ గ్రీన్ గేమ్స్, బి స్థిరమైన క్రీడలు, సి క్రీడల ద్వారా ఐక్యత, డి అందరికీ క్రీడలు. ఉత్తరాఖండ్లో జరగనున్న 2025 జాతీయ క్రీడల థీమ్ ఏమిటి? ఆన్సర్ ఏ గ్రీన్ గేమ్స్. 16వ ప్రశ్న, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఏ విక్రమ్ సారాభాయ్, బి ఏపీజే అబ్దుల్ కలాం, సి హోమీ బాబా, డి సివి రామన్. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే ఆన్సర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆన్సర్ బి ఏపీజే అబ్దుల్ కలాం. 17వ ప్రశ్న, బారో మోటార్ ఎబిలిటీ టెస్ట్లో ఎన్ని ఈవెంట్లు చేర్చబడ్డాయి? బారో మోటార్ ఎబిలిటీ టెస్ట్లో ఎన్ని ఈవెంట్లు చేర్చబడ్డాయి? ఏ 4, బి 6, సి 3, డి 8. బారో మోటార్ ఎబిలిటీ టెస్ట్లో ఎన్ని ఈవెంట్లు చేర్చబడ్డాయి? ఆన్సర్ సి 3 ఈవెంట్లు. 18వ ప్రశ్న, జాన్సన్ బాస్కెట్బాల్ ఫీల్డ్ గోల్ టెస్ట్ స్పీడ్ టెస్ట్ వ్యవధి. జాన్సన్ బాస్కెట్బాల్ ఫీల్డ్ గోల్ టెస్ట్ స్పీడ్ టెస్ట్ వ్యవధి. ఏ 45 సెకండ్లు, బి 50 సెకండ్లు, సి 30 సెకండ్లు, డి 40 సెకండ్లు. జాన్సన్ బాస్కెట్బాల్ ఫీల్డ్ గోల్ టెస్ట్ స్పీడ్ టెస్ట్ వ్యవధి ఎంత? ఆన్సర్ సి 30 సెకండ్లు. 19వ ప్రశ్న, వాలింగ్ పరీక్ష 2 సెట్ల మధ్య విరామం. వాలింగ్ పరీక్ష 2 సెట్ల మధ్య విరామం ఎంత? ఏ 45 సెకండ్లు, బి 50 సెకండ్లు, సి 30 సెకండ్లు, డి 40 సెకండ్లు. వాలింగ్ పరీక్ష టెస్ట్లో 2 టెస్టుల మధ్య విరామం ఎంత? ఆన్సర్ సి 30 సెకండ్లు. 20వ ప్రశ్న, ఆంథ్రోప్రామెటీ అనే పదాన్ని మొదట ఉపయోగించేది ఎవరు? ఆంథ్రోప్రామెటీ అనే పదాన్ని మొదట ఉపయోగించేది ఎవరు? ఏ బారోమ్ క్వెట్లెట్, బి డడ్లిక్, సి హిట్కాక్, డి ఎడ్వర్డ్. ఆంథ్రోపోమెట్రీ అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది ఎవరు? ఆన్సర్ ఏ బారో క్వెట్లెట్. 21వ ప్రశ్న, ప్లాటో ఏ క్రీడలో విజేతగా నిలిచాడు? ప్లాటో ఏ క్రీడలో విజేతగా నిలిచాడు? ఏ నీమన్, బి పియాతిన్, సి ఇస్మాయిల్, డి ఒలింపిక్స్. ప్లాటో ఏ క్రీడలో విజేతగా నిలిచాడు? ఆన్సర్ సి ఇస్మాయిల్ గేమ్స్. 22వ ప్రశ్న, పియతన్ గేమ్స్ను ఏ దేవున గౌరవార్థం నిర్వహించేవారు? పియతన్ గేమ్స్ని ఏ దేవుడి గౌరవార్థం నిర్వహించేవాళ్ళు? ఏ పోసిడాన్, బి జూస్, సి మరాకో, డి అపోలో.
పియాథన్ గేమ్స్ను ఏ దేవుడి గౌరవార్థం నిర్వహించేవాళ్ళు? ఆన్సర్ డి అపోలో. 23వ ప్రశ్న, కబడ్డీలో ఒక టైమ్అవుట్ యొక్క వ్యవధి ఎంత? కబడ్డీలో ఒక టైమ్అవుట్ వ్యవధి ఎంత? ఏ 60 సెకండ్లు, బి 45 సెకండ్లు, సి 30 సెకండ్లు, డి 120 సెకండ్లు. కబడ్డీలో ఒక టైమ్అవుట్ యొక్క వ్యవధి, కబడ్డీలో ఒక టైమ్అవుట్ యొక్క వ్యవధి సి 30 సెకండ్లు. 24వ ప్రశ్న, నిబంధనల ప్రకారం షటిల్ కాక్ బరువు ఎంత? నిబంధనల ప్రకారం షటిల్ కాక్ యొక్క బరువు ఎంత? ఏ 5.10 గ్రాములు, బి 5.30 గ్రాములు, సి 4.74 నుంచి 5.50 గ్రాముల వరకు, డి 5.7 గ్రాములు. నిబంధనల ప్రకారం షటిల్ కాక్ యొక్క బరువు ఎంత? ఆన్సర్ షటిల్ కాక్ బరువు ఎంత అంటే ఆన్సర్ సి 4.74 నుంచి 5.5 గ్రాములు, 5.50 గ్రాముల వరకు. 25వ ప్రశ్న, యుఎస్ ఓపెన్ టోర్నమెంట్ ఎప్పుడు ప్రారంభమైంది? యుఎస్ ఓపెన్ టోర్నమెంట్ ఎప్పుడు ప్రారంభమైంది? ఏ 1985, బి 1885, సి 1881, డి 1991. యుఎస్ ఓపెన్ టోర్నమెంట్ ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ సి 1881లో ప్రారంభమైంది. 26వ ప్రశ్న, వాలీబాల్ మ్యాచ్ వర్షం వల్ల అంతరాయం జరిగితే, వాలీబాల్ మ్యాచ్ వర్షం వల్ల అంతరాయం జరిగితే ఏ 10 నిమిషాలు ఎక్కువ సమయం కేటాయిస్తారు, బి రీమ్యాచ్ ఆడతారు, సి యథావిధంగా వర్షం ఆగిన తర్వాత కొనసాగిస్తారు, డి అదే స్కోర్గా ఆడగలను. వాలీబాల్ మ్యాచ్ వర్షం వల్ల అంతరాయం జరిగితే ఏం చేస్తారు? ఆన్సర్ బి రీమ్యాచ్ ఆడతారు. 27వ ప్రశ్న, సుల్తాన్ అజ్లాన్ షా టోర్నమెంట్ దేనికి సంబంధించింది? సుల్తాన్ అజ్లాన్ షా టోర్నమెంట్ సంబంధించిన గేమ్. ఏ వాలీబాల్, బి క్రికెట్, సి బీచ్ వాలీబాల్, డి హాకీ. సుల్తాన్ అజ్లాన్ షా టోర్నమెంట్ ఏ గేమ్కి సంబంధించినది? సుల్తాన్ అజ్లాన్ షా టోర్నమెంట్ డి హాకీకి సంబంధించినది. 28వ ప్రశ్న, ఖోఖో మ్యాచ్ ముగించాలంటే ఎన్ని టర్న్స్ కావాలి? ఖోఖో మ్యాచ్ ముగించాలంటే ఎన్ని టర్న్స్ కావాలి? ఏ 2, బి 4, సి 3, డి 6. ఖోఖో మ్యాచ్ ముగించాలి అంటే ఎన్ని టర్న్స్ కావాలి అంటే ఖోఖో మ్యాచ్ ముగించాలంటే సి 3 టర్న్స్ కావాలి. 29వ ప్రశ్న, సాఫ్ట్బాల్ ఆటలో అధికారుల సంఖ్య. సాఫ్ట్బాల్ గేమ్లో అధికారుల సంఖ్య. ఏ 2, బి 5, సి 7, డి 4. సాఫ్ట్బాల్ ఆటలో అధికారుల సంఖ్య. ఆన్సర్ సాఫ్ట్బాల్ ఆటలో అధికారుల సంఖ్య ఆన్సర్ బి 5. 30వ ప్రశ్న, టేబుల్ టెన్నిస్ బోర్డు ఎత్తు ఎంత? టేబుల్ టెన్నిస్లో బోర్డు యొక్క ఎత్తు ఎంత? ఏ 2.74 మీటర్లు, బి 0.76 మీటర్లు, సి 1.85 మీటర్లు, డి 1.525 మీటర్లు. టేబుల్ టెన్నిస్లో బోర్డు యొక్క ఎత్తు ఎంత? టేబుల్ టెన్నిస్ బోర్డు యొక్క ఎత్తు ఎంత? టేబుల్ టెన్నిస్ బోర్డు యొక్క ఎత్తు ఎంత అంటే ఆన్సర్ బి 0.76 మీటర్లు.
ఉన్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే